బీసీల సమరభేరీ కరపత్రం ఆవిష్కరణ. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని యాదవ భవన్లో బీసీల సమరభేరీ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాత్రికి రాత్రే ప్రవేశపెట్టి 10% కూడా లేనటువంటి వాళ్లకి రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తారీఖున ఉదయం 8 గంటలకు ఎన్జీ కాలేజ్ నుండి బయలుదేరి రవీంద్ర భారత్లో జరిగే ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని బీసీ నాయకులకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిరందాసు రామదాసు, బీసీ ఉద్యోగుల సంఘం బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్న కుమార్, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి చెన్నూరి భరద్వాజ్, సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వల్లకీర్తి శ్రీనివాస్ మరియు మోదాల శ్రీనివాస్ యాదవ్, వడ్డెబోయిన రామకృష్ణ, తిరుపతయ్య గౌడ్, శంకరయ్య, బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి అల్లి చంద్రయ్య, తాళ్ల భద్రయ్య, గడ్డం యశోద యాదవ్, విద్యార్థి సంఘం నాయకులు పల్నాటి మోహన్, దుడుకు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. సోమవారం నాడు హైదరాబాద్లో రవీంద్ర భారతి నందు బీసీ సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశానికి నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా పక్షాన కోరుతా ఉన్నటువంటి నెక్స్ట్ నెల 23వ తారీఖు డిసెంబర్ 23వ తారీఖున పార్లమెంటు ముట్టడికి చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా బీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని, బీసీలకు 75 కోట్ల బడ్జెట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్తో తలపెట్టినటువంటి రవీంద్ర భారతిలో 25 సోమవారం రోజున మన నల్గొండ జిల్లా నుంచి నలుమూలల నుంచి పాల్గొని విజయవంతం చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఒకే ఆదరబాదల ఒకే రోజులో ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం బీసీల డిమాండ్ గత 20 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటుతున్న ఈ బీజేపీ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల పట్ల చిన్న చూపు చూడడం చాలా దారుణం. ఇప్పటికైనా బీసీల పక్షాన ఉంటున్నటువంటి పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి వచ్చే పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రవేశపెట్టాలని నల్గొండ బీసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. 25న ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో బీసీల గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఈ యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా అక్కడికి హాజరై ఆ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈ యొక్క బీసీలో జరుగుతున్న అన్యాయం గురించి ఆర్ కృష్ణయ్య గారి పోరాడుతున్నటువంటి సందర్భంలో వారందరికీ మనం ఎదుదట్టి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అందరికీ కూడా ఉన్నది. అదే రకంగా బీసీలో జరుగుతున్నటువంటి ఒత్తిడిల వల్లనే ఈ జనగణన కులగణన జరుగుతూ ఉంది. అది కులగణన కూడా సరైన రీతిలో సరైన పద్ధతిలో జరగడం లేదు. కాబట్టి అది కూడా సరైన పద్ధతిలో జరిపించేసి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ కూడా ఉన్నది. బీసీలకు తన న్యాయం జరగాలనేది యావత్ భారతదేశం ఆలోచిస్తున్నటువంటి విషయం. ఆ విషయాన్ని అందరం కూడా ముందుకు తీసుకుపోయి ఈ యొక్క రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి నిర్ణయాలకు అందరం కట్టుబడి బీసీ నిర్ణయం జరుగుతున్న సభలో అందరం కూడా కలిసి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది. అది ఒకటి ఆర్ కృష్ణయ్య గారు చేస్తేనే ముందుకు వెళ్ళదు. ఆర్ కృష్ణయ్య గారితో మనం అందరం కలిసి ముందుకు వెళ్తే ఆ సభ విజయవంతమవుతుంది. రేపు నిర్ణయం తీసుకున్నటువంటి కార్యాచరణ కూడా
అందరం కలిసికట్టుగా ముందుకు తేవాలని కోరుకుంటా ఉన్నాం. ఇది ఒక నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా వాళ్ళకి రేపు ఎన్జీ కాలేజీ 8 గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 8 గంటలకు అందరూ కూడా అక్కడికి వచ్చి తమ తమ వాహనాలతో రవీంద్ర భారతిలో జరుగుతున్న సభకు ఉదయం 10 గంటల వరకు అక్కడికి హాజరయ్యి ఆ సమావేశాన్ని క్లుప్తంగా మనం విశ్లేషించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని మనం అందరం కూడా ముందుకు తీసుకుపోయి తగు నిర్ణయాలకు అందరం కూడా కట్టుబడి ఈ యొక్క బీసీలకు చేస్తున్నటువంటి ఉద్యమంలో పాలు పంచుకొని విజయవంతం చేయడానికి అందరం సహకరించవలసిందిగా బీసీ నాయకులందరికీ కూడా ఉద్యోగం ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రావాల్సిందిగా కోరుతాం. సోమవారం నాడు రవీంద్రబాద్లో జరిగే బీసీ సమరపేరి ప్రోగ్రాంకి బీసీలు పార్టీలకు అతీతంగా బీసీ కులాలందరూ కూడా ఐక్యతగా హైదరాబాద్ చేరుకొని బీసీ గణాలు వినిపించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు బీసీ జనగణన జరుగుతుంది. అయితే జనగణనలో కులగణన జరగాలనే డిమాండ్లతో అలాగే 50% రిజర్వేషన్లు చట్టబద్ధత చేసి పార్లమెంటులో సవరణ చేసి రాజ్యాంగ భద్రత కల్పించాలని, అలాగే బీసీలు క్రిమిలేయర్ వల్ల ఉద్యోగ ప్రమోషన్లో కానీ వాళ్ళకు రావాల్సినటువంటి బీసీ ఫలాలు కూడా కోల్పోతున్నారు. క్రిమిలేయర్ విధానాన్ని తొలగించడానికి కానీ మరియు ఉద్యోగాలలో మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా 27% నుంచి 56% పెంచడం కోసం ఇలా అనేక సమస్యలపైన కృష్ణ గలమెత్తి ప్రోగ్రాం చేస్తున్నారు. కాబట్టిగా బీసీలు తమ వంతుగా అనేక కుల సంఘాలు కానీ మరియు ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు తమ వంతుగా వాళ్ళు ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ చేరుకొని ఈ సభ జరగబోయే సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రేపు 25 నవంబరు రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు నల్లగొండ జిల్లాలోని బీసీలు అత్యధిక సంఖ్యలో రవీంద్ర భారతికి విచ్చేసి సభను విజయవంతం చేయాలని బీసీ వర్గాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని సందర్భంగా రేపు ఉదయం 8 గంటలకు ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో వాహనాలతో సిద్ధంగా బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన వాహనాలు ఉన్నాయి. ఆ సందర్భంగా బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలు, ఆర్ కృష్ణయ్య గారి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఎన్జీ కాలేజీకి 8 గంటలకు వచ్చినట్లయితే రవీంద్ర భారతికి వెళ్ళడానికి మార్గం సుముఖమవుతోంది. ఈ సందర్భంగా విచ్చేసి బీసీలందరూ రవీంద్ర భారతిలో జరుగుతూ ఉన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసి బీసీలకు రావాల్సిన జనాభాలో సగమునికి పైగా ఉన్న బీసీలు తమ యొక్క రాజకీయ ఆర్థిక వెసులుబాట్లను ప్రభుత్వం నుంచి లాక్కోవడానికి ఖచ్చితంగా అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారికి వెన్నుదన్నుగా బీసీలు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క బీసీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోమవారం నాడు హైదరాబాద్లో రవీంద్రబాద్లో జరుగుతున్న బీసీ సమన్వయ కమిటీ సమావేశానికి నల్గొండ జిల్లా ఉద్యోగుల సంఘం తరఫున మేము హాజరవుతున్నాం. నల్గొండ జిల్లాలోని బీసీలందరూ కూడా రేపు 25వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో జరిగే సమావేశానికి హాజరు కావాలని, అదేవిధంగా మన యొక్క ఉద్యోగుల్లో ప్రమోషన్లు, రిజర్వేషన్లు రావాలని, అదేవిధంగా క్రిమిలేయర్ విధానం కూడా ఉద్యోగుల్లో ఎత్తివేయాలనే ఉద్దేశంతో వచ్చే నెల 26వ తారీఖు నాడు పార్లమెంటు ముట్టడి జరుగుతుంది. కాబట్టి దానికి సమన్వయంగా రేపు సోమవారం సమావేశం ఉన్నది. అందుకే జిల్లా నుంచి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఉద్యోగస్తులందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాం.